నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా రాత్రి వేళల్లో సాయంత్రం నుంచి అయితే ఒక దాడులు ప్రారంభమవుతూ ఉన్నాయి. అలాగే కువైట్ పైన ఇరాన్ జరిపిన దాడుల్లో ఒక భారతీయ ప్రవాస కార్మికుడు మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే కువైట్ పైన ఇరాన్ జరిపిన దాడులలో విద్యుత్ కేంద్రాలు మరియు నీటి శుద్ధి కర్మాగారాలలోని ఒక దానిలో సర్వీస్ భవనం పైన సర్వీస్ బిల్డింగ్ పైన ఇరాన్ దాడి చేసిందని చెప్పేసి ఈ దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించగా ఆ భవనం తీవ్రంగా దెబ్బతిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. సంఘటన యొక్క పరిణామాలను ఎదుర్కోవడానికి మరియు కార్యాచరణ సామర్థ్యం నిరంతరాయంగా కొనసాగేలా చూసేందుకు సాంకేతిక బృందాలు మరియు అత్యవసర బృందాలు ఆమోదించబడిన అత్యవసర ప్రణాళిక అనుగుణంగా తమ యొక్క కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పేసి ప్రభావిత ప్రాంతాలకు భద్రత కల్పించేందుకు భద్రతా అధికారులు సంబంధిత సంస్థల పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, పుకార్లను ఎవరూ నమ్మవద్దని చెప్పేసి అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారం మాత్రమే మీరు విశ్వసించాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. విద్యుత్ మరియు నీటి భద్రత స్థిరత్వానికి ప్రాధాన్యతనిస్తూ పూర్తి పారదర్శకతతో అప్డేట్లను మేము ఇస్తామని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం కువైట్లోని విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సర్వీస్ బిల్డింగ్ మీద ఇరాన్ దాడి చేసిందనమాట. ఆ యొక్క దాడి సమయంలో ఆ భవనంలో ఉన్న ఒక భారతీయ కార్మికుడు మృతి చెందాడనమాట. అందుకనే కువైట్లోని మన భారతీయులకు ఒక ముఖ్య గమనిక ఏది చేస్తూ ఉన్నాను. ఎవరైతే బయట అపార్ట్మెంట్లలో ఉంటారు కదా, కువైట్లో 5 అంతస్తులు 10 అంతస్తులు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే ఉంటాయి కాబట్టి ఆ యొక్క అపార్ట్మెంట్లలో నివసిస్తూ ఉన్నవారు పై అంతస్తుల్లో ఉండకుండా దయచేసి కింద అంతస్తుల్లో ఉండండి. ఒకవేళ మీకు వీలు కాకుంటే సైరన్లు మోగినప్పుడైనా సరే కానీ పై అంతస్తుల్లో ఉండేవారు ఎవరైతే ఉన్నారో దయచేసి కిందికి రండి. సైరన్లు రోజు మోగేవే కదా, వాటిని పట్టించుకోకపోతే కానీ మన యొక్క ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.